హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇక మా బతుకమ్మ పండుగ అయితే ఇప్పుడు విలేజ్ లోనే జరుగుతుంది. సో ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అందరం కలిసి జరుపుకుంటున్న పండుగ అన్నమాట ఇది. పోయినసారి అత్తవారింట్లో ఎలా జరిగిందన్నది పెట్టాను కదా, ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. మాకు ఫెస్టివల్ లేదు కాబట్టి ఈసారి అయితే ఇక్కడికి వచ్చాము. దానికి ముందుగా అయితే మేము ఇక్కడ కూరాడైతే పూజిస్తున్నాము. ఏ ఫెస్టివల్కైనా ఫస్ట్ కూరాడైతే పూజించాలి, పూజియాలన్నమాట. ఇలా బుట్లతో పసుపు కుంకుమ అండ్ ఆయిల్, పసుపు ఫస్ట్ అది పెట్టేసి సున్నం కింద పెట్టేసి మధ్యలో ఆయిల్ పసుపు అలా పెట్టేసి దానికి పసుపు కుంకుమలతో మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా పెట్టుకొని పూజియాలి. నెక్స్ట్ ఇక్కడ అమ్మ వచ్చేసి పూజ చేస్తుంది. ఇంకా ఉన్న పూలు లేని పూలు అన్ని తీసుకొచ్చి దేవుడికి అలంకరిస్తుంది ప్రతిరోజు. అదొక సంతోషం అన్నమాట, అదొక తృప్తి మా అమ్మకి. ఇంకా బతుకమ్మకి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాము. అంతకుముందు అయితే పువ్వు చాలా ఉండేది. అసలు బతుకమ్మ అంటేనే తంగడి పువ్వు తర్వాత గునుక పువ్వు. ఫస్ట్ తంగడి పువ్వుతోనే అలంకరించాలి. బట్ తంగడి పువ్వు అసలు లేనే లేదు ఎక్కడ కూడాను. ఇంకా సాత్రాన్ని పెట్టుదామంతా కూడా అసలు లేకుండా అయిపోయింది. కొంచెం అలా మొగ్గలు పువ్వు అనుకుంటా అలా ఫస్ట్ ఏదో అలా పెట్టేసి తర్వాత ఫస్ట్ పెట్టలేదు, జస్ట్ అలా మీద వేసాము. విలేజ్ లో బతుకమ్మ అనగానే కొంచెం పెద్దగా ఉంటది కదా, అంటే మన పువ్వు ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం పెద్దగానే పేరుస్తాం. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు పేరుస్తాం అనమాట. గుమ్మడాకులను అయితే ఫస్ట్ మనం ఒక లెవెల్ గా పెట్టేసి దానిపైన ఇట్లా ఆకులు పెట్టేసి తర్వాత పట్టుగుచ్చుల పూలతోనే అయితే మేము ఫస్ట్ చేసాము. ఎందుకంటే తంగడి పువ్వు చాలా తక్కువ ఉన్నది. అలా శాతానికి వేసాను చూడండి, తంగడి పువ్వులు అంత తక్కువ ఉందన్నమాట ఈసారి. తంగడి పువ్వు అంటేనే బతుకమ్మ అంటేనే తంగడి పువ్వు. ఇంకా ఇలా అందరం కలిసి అన్నయ్య, వదిన, అమ్మవారు, నేను అందరం కలిసి ఇంకా జోకులు వేసుకుంటూ ఇంకా బామ్మదులు ఇద్దరు బావల మీద జోకులు వేసుకుంటూ అలా 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 నడిచిందనమాట మా బతుకమ్మ. అసలు మీకు ఒకటి చెప్పాలా, బతుకమ్మ అంటేనే తంగడి పువ్వు కదా, అందులో ఈ బంతులను అయితే అస్సలే పేర్చే వాళ్ళం కాదు. అంతకుముందు బతుకమ్మలో అసలు బంతి పూలు అనేటివే పెట్టద్దు అలంకరణ కోసము. ఏంటో మరి అది తెలియదు కానీ అప్పట్లో పేర్చే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడైతే పువ్వు లేకపోవడం వల్ల వీటినే పెట్టాల్సి వస్తుంది. గునుక పువ్వు అయితే చాలా దొరికేది. గునుక పువ్వు కలర్లను అద్ది పెట్టి ఇలా పెడితే ఏమన్నా లుక్ ఉంటుండేనా. గునుక పువ్వుతోనే చాలా అందంగా తీర్చిదిద్దచ్చు బతుకమ్మను. కానీ గునుక పువ్వు అసలు ఈసారి అయితే చూద్దాం, అసలు గునుక పువ్వు ఎలా ఉంటది అని తెలుసుకోవడానికి కూడా చూడ్డానికి కూడా లేదు అసలు. మొత్తమే ఏదో ఒక 4 ముగ్గలు అలా ఉంటే అలా పెట్టేశాము. అది కూడా అయినా కానీ కలర్ఫుల్ గానే అనిపించింది బతుకమ్మ. ఇక మా వారైతే చూడండి మొత్తం ఇక ఫోన్ చూసుకుంటే ఫోన్ లోనే లీనమైండు. బావేమన్నట్టు పెడతా కానీ అదే చెప్తున్నా కదా, తమ్ముళ్ళు మంచోళ్ళు అయితే గిట్లే ఉంటది, తమ్ముళ్ళు అన్నలు మంచోళ్ళు అయితే గిట్లే ఉంటది. అందులోకి పేరు రాదు, ఎంత మంచోళ్ళైనా పేరు రాదు. మీ ఇంట్లో మీ అన్న మంచి కాక మీకు పేరు వచ్చే. చెప్పు. అందుకే దోస్తులు 4 పోతున్నట్టు ఒకటి మంచివాడు కాకపోతే నలుగురు మంచి అయితే మంచి పేరు రాదు. ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారో విన్నారా? ఇక్కడికైనా వెళ్తే నలుగురు పెళ్లి చూపులకైనా ఇక్కడికైనా నలుగురు ఇట్లలో ఒకరు చెడ్డోళ్ళు అయితే ఈ మిగతా ముగ్గురికి మంచి పేరు వస్తుందట. అదే చెప్తున్నాడు. మా బతుకమ్మని ఎలా పేర్చామంటే మా వారు ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆ స్టోరీ వినుకుంటూ ఈ బతుకమ్మని అయితే పేర్చేసాము. ఇంకా కుళ్ళు జోకులతో నవ్వులతో మా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఏం స్టోరీ అంటే, నలుగురు ఫ్రెండ్స్లలో ఒక అతనికి పెళ్లి చూపులకని వెళ్ళారన్నమాట. నలుగురు కార్ తీసుకొని వెళ్ళారంట.
అయితే పెళ్లి చూపులు ఇంకాసేపు అయితే దగ్గరుంది అనడం, ఇంకా ఊరి కాసేపు అయితే ఇంకో 2 minutes లో అయితే వచ్చేస్తుంది అనగా కార్ పంక్చర్ అయిందంట. సో అది వాళ్ళు చేయించుకొని ఫస్ట్ అయితే ఈ పెళ్లి చూపులు చూసే అతన్ని అయితే పంపించేసి, ఒక ఇద్దరిని అయితే ఫస్ట్ పంపించేసి నెక్స్ట్ వీళ్ళు వెళ్ళారంట. మొత్తం పెళ్లి చూపులు అన్నీ అయిపోయి ఇంకా రిటర్న్ రాగా వీళ్ళు వెళ్ళారంట. సో అమ్మాయి ఎలా ఉందిరా అంటే ఇంకా తనకు అంతా పెద్దగా ఏమి ఇష్టం లేకుండా బాగుంది అని చెప్పారంట. అంటే ఇక వాళ్ళు మొత్తం పెళ్లి చూపులు అయిపోయినాయి, అంత అయిపోయినాయి. లాస్ట్లో మేము పోయాము, మమ్మల్ని తీసుకొని పోతే నువ్వైతే బాగా చెప్తావని తీసుకొని పోతే ఆయనతో లాస్ట్కి అయితే పని పెట్టింది మా కార్ అయితే అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక బతుకమ్మ అయితే వెయిట్ చేసాము. ఆ స్టోరీ అంతా చెప్పేలోపు కొట్టే తెచ్చే ఇచ్చే అన్నట్టు అయితే నేను స్టోరీ చెప్పేసాను. ఇంకా చాలానే ఉంది కానీ ఇక బతుకమ్మ అయితే కలర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది. న్యాచురల్ కలర్స్ తో, అంతకుముందు కలర్ లద్దు పెట్టే వాళ్ళము, న్యాచురల్ కలర్స్ తోనైతే బతుకమ్మ చాలా పెద్దగానే అయింది, చాలా బాగుంది. ఇంకా వదిన నేను ఇద్దరం కలిసి అయితే పేర్చాము. విలేజ్ లో అయితే ఇంటింటికి ఇలా చప్పుడు వస్తుంది అనమాట. ఆ చప్పుడుతోనే ఫస్ట్ మన బతుకమ్మలను తీసుకెళ్ళాలి. తర్వాత ఆ బతుకమ్మ చుట్టూ తిప్పిన పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాము అనమాట. విలేజ్ లో ఇలా ఇంటింటికి తిరిగి బతుకమ్మలు అయితే బయటకు ఇలానే వస్తాయి. ఇంకా ఊరంతా కలిసి ఒకే దగ్గర పెట్టి ఆడతారు. ఎంత పెద్ద రౌండ్ చూడండి. అసలు అక్కడ ఇంకా పట్టను కూడా పట్టలేదు. సెకండ్ లైన్ స్టార్ట్ చేద్దామా అని స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ వెనుక లైన్ లోనే కలుపుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ వెనుక బ్యాక్ లైన్ లోనే కలుపుతున్నారు. అంటే కుదరట్లేదు అనమాట, కొంచెము కంజెస్టెడ్ గా ఉంది ఆ ప్లేస్. ఎన్ని బతుకమ్మలు చూసారా, చాలా బతుకమ్మలు అన్ని మూడంతా నుంచి ఒకరే దగ్గర పెట్టి ఇంకా ఆడడానికి కొంచెం ప్లేస్ ఉంటే బాగుండని అనిపించింది. కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది. సెకండ్ లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అలా 2 lines పెట్టి ఆడదామా అంటే అలా కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ అవ్వడం వల్ల కుదరట్లేదు అసలే. సో ఇలానే చాలాసేపు ఆడాము. బతుకమ్మ ఎలా ఆడతారో అలా చాలాసేపు ఆడాము. తర్వాత కొన్ని వేరే సాంగ్స్ తో కొన్ని స్టెప్స్ వేసాం, కానీ చాలా టైం ఇలానే ఆడాము. కొంచెం ఆడి బోరు కొట్టిన తర్వాత మాత్రమే ఒక 2 hours 2.5 hours ఇలానే ఆడి తర్వాత నెక్స్ట్ కొంచెం వేరే ఇక్కడ వేసాను చూడండి. కొన్ని డిఫరెంట్ స్టెప్స్ వేస్తున్నాం కదా, ఇలా ఇక్కడ వేశారు. మళ్ళీ చెరువు దగ్గర పెట్టి కూడా ఆడతారు అనమాట. ఇది చెరువు దగ్గరే, అక్కడ పెట్టి చాలాసేపు ఆడతారు. ఇంకా అన్ని అగరబత్తులు పెట్టేసరికి ఏంటంటే ఫుల్ పొగొస్తుంది, ఆ వేడి కూడా భరించలేకపోతున్నాము. ఆ ఎండ పొగ, ఇప్పుడు ఇక్కడైతే చీకటి అయిపోయింది, అందుకే కొంచెం అంత డల్గా ఉంది వీడియో. ఇక్కడ మొత్తం ఇవే స్టెప్స్ తోనే ఆడారు. ఇక్కడ నేనైతే పెద్దగా ఏం ఆడలేదు, కింద అంత చీమలు ఉన్నాయి. చీమలు ఉండడం వల్ల కొంచెం ఆడలేకపోయినా. అందరు బాగానే ఆడారనుకోండి, చాలా బాగానే ఎంజాయ్ చేశారు. బతుకమ్మ అంటేనే నిజంగా మహిళలకు ఇది ఒక మంచి ఆట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక చెరువులో వేయడానికి అయితే వెళ్తున్నారు. అక్కడ కొంచెం కంజెస్టెడ్ గా ఉందనే చెప్పాలి, కొంచెం అంత కంఫర్ట్ గా లేదు బతుకమ్మను వేయడానికి. ఇంకా అదంతా బురదే ఉంది, ఆడ పోయి ముంచాలి, ఇంకా నీట్ గా తీద్దాం అనుకున్న వీడియో. కానీ నెక్స్ట్ వెంట తెచ్చుకున్న ప్రసాదాలను అయితే పంచుకుంటున్నారు ఇక్కడ ఒకరికొకరు. సత్తి ముద్దల స్పెషల్ అనమాట. సో ఇవాళకైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా, బాయ్.